హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా స్టైల్లో ఈజీ సాంబార్ రైస్ బ్యాచులర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వాటికి కావాల్సింది ఆలుగడ్డ, క్యారెట్, ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, చింతపండు ఆల్రెడీ గుజ్జు తీసాను. నేను ముందుగానే రైస్ 1 కప్పు, దాంట్లో కందిపప్పు పావు కప్పు, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు 3 కలిపి కడిగేసి ఇలా పెట్టేసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లోనే చేసేసానండి. ముందుగా మనం కట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లో వేసుకున్న తర్వాత చింతపండు రసం, మన స్పైస్కి తగ్గట్టు కారం. నేనైతే వీటిలలో కొంచెం కారం తక్కువనే వేస్తానండి, ఒక 1/2 టీ స్పూన్. కారం కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్. సాల్ట్ వేయాలి, కానీ కుక్కర్లో సాల్ట్ ఉడకదు అని చెప్పేసి ఒకటి అంటారు కదా, అందుకని చెప్పేసి నేను సాల్ట్ వేయను. ఆఫ్టర్ విజిల్స్ సాల్ట్ వేస్తాను. కొంచెం ఆయిల్ అండి. ప్రెషర్ కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక 6 విజిల్స్ రానివ్వాలి.